సిటీ రౌండప్ చూద్దాం. పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ లకిడికప్పుల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు టీడీపీ నేతలు. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ డివిజన్ లో మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం 9 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను కేటాయించిందన్నారు. రంజాన్ సందర్భంగా 38,000 మంది మైనారిటీలకు బట్టలు పంపిణీ చేశామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. 11 మంది న్యాయమూర్తుల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆందోళనకు దిగారు లాయర్లు. కోర్టులకు తాళం వేసి నిరసన తెలిపారు. సస్పెన్షన్ వేటు ఎత్తేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు లాయర్లు. నిజాంపేట్లో ప్లాస్టిక్ కవర్ 4 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. చిన్నారి శ్రీయన్ తలకు కవర్ తగిలించుకుని ఆడుకుంటూ బెడ్రూంలోకి వెళ్లాడు. డోర్ పడిపోవడంతో ఇంట్లో ఎవరూ గమనించలేదు. ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లి తర్వాత చనిపోయాడు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ప్రత్యేక హైకోర్టుకు చొరవ తీసుకుంటానన్న కేంద్ర మంత్రి సదానంద గౌడ్ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు లాయర్లు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్రం స్పందించి ప్రత్యేక హైకోర్టుతో పాటు న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.